తమ్ముళ్ళు, ఈవిడ పేరు అన్నపూర్ణ. ఇక మీద ఈవిడే మీ క్లాస్ టీచర్. బాస్ మనకి టీచర్ పనికిరాదు కానీ పరిమళ టీచర్ రమ్మను. ఒక్క నిమిషం. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇక మీద ఈవిడే క్లాస్ తీయబోతున్నారు. అయిపోయిందా? టీచర్, మీరు క్లాస్ తీయండి. భాస్కర్, ఒక్క నిమిషం. నాకు కంటి చూపు లేదన్న విషయం తెలుసు కూడా నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చావు. ఖచ్చితంగా నేను నీ నమ్మకాన్ని వమ్ము చేయను భాస్కర్. లేని నేనే ఎంఎస్సీ ఎంఫిల్ చేసి మీకు పాఠం నేర్పించే లెవెల్కి వచ్చాను. నాతో పోల్చుకుంటే మీరు 10th పాస్ అవడం పెద్ద విషయం ఏం కాదు. కొంచెం ఆలోచించండి. ఇలాంటి అవమానాలన్నిటినో మీకంటే ఎక్కువగా నేను అనుభవించాను. ఏదేమైనా ఎవరి కోసమో నేను పాఠాలు తీయడం మాత్రం ఆపను. నేను పాఠాలు నేర్పించి మీలో ఏ ఒక్కరు పాస్ అయినా కూడా నా కంటి చూపు వచ్చినంత ఆనందపడతాను. ఓకే, గుడ్ లక్. ఆగండి, లోపల కూర్చొని చదువుకోండి. నా మాట వినండి, పాపరా టీచర్. ఆగండి, నా మాట వినండి. నీకే చెప్పింది. స్టూడెంట్స్, తొందరపడద్దు, నిదానంగా కాపీ చేసుకోండి. మీరు అనుకునేంతగా మ్యాథ్స్ ఏమంత టఫ్ సబ్జెక్ట్ కాదు. బోర్డు మీద లెక్క మీకు అర్థమైంది కదా. మొత్తం నోట్బుక్ లో కాపీ చేసుకోండి. సిలిండర్ యొక్క ఫార్ములా πr²h. ఈ ఫార్ములాని మీరు బైహార్ట్ చేసుకుంటే ఈ సమ్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లెక్కల్లో మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే నన్ను అడగండి, నేను క్లియర్ చేస్తాను. సరేనా? టీచర్, చాక్ పీస్. చాలా థ్యాంక్స్ బాబు. నీ పేరేంటి? పటాలం పాండు టీచర్. ఓకే బాబు, నువ్వు వెళ్ళి నీ సీట్ లో సరే కూర్చో. టీచర్. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు బోర్డు మీద రాసింది మీకు అర్థమైంది కదా. నోట్ చేసుకోండి. ఇప్పుడు క్యూబ్ వాల్యూమ్ ఫార్ములాని ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. నా మాట వినంట, లోపల కూర్చొని చదువుకోండి. రే మీరందరూ చదువుకొని పాస్ అవ్వాలి కదరా. ప్లీజ్ రా, చెప్పేది వినండి. చదువుకోండి రా. పాపరా టీచర్, ప్లీజ్ రా, నా మాట వినండి. చదువుకోండి. ఒకసారి చెప్తే అర్థం కదా. పోరా, 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 పోరా.